ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి, అన్నీ మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలామంది మిత్రులు అయితే వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ సపోర్ట్ అయితే మన ఛానల్కి అందించండి. మీరు లైక్ చేస్తే సరిపోతుంది. కొత్తగా మన ఛానల్కి వచ్చిన మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మున్నాబడి యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అందులో చాలా టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. టెట్కు సంబంధించి, సెట్కు సంబంధించి, కరెంట్ అఫైర్స్కు సంబంధించి, కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా రాసే ప్రయత్నం చేయండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. స్పెషల్ టెట్కు 21,721 మంది దరఖాస్తు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు 21,721 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయినట్లు టెట్ కన్వీనర్ రమేష్ గారు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారిలో పేపర్ 1కు 2,564 మంది, పేపర్ 2కు 15,718 మంది, 2 పేపర్లకు 3,439 మంది అప్లికేషన్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లకు ప్రమోషన్ పొందాలన్నా, సర్వీస్లో కొనసాగాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్పెషల్ టెట్ నిర్వహిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో పరీక్ష ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఎగ్జామ్స్ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు సెప్టెంబర్, ఈ నెల 7వ తారీఖు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఎగ్జామ్స్ అయితే కొనసాగుతాయి. పేపర్ 2కు ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి మన యాప్లో ఖచ్చితంగా ఈ కోర్సెస్ చాలామంది ఇంతకుముందు టెట్ జరిగినప్పుడు చాలామంది మిత్రులు అయితే ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ చూడండి, టీజీ టెట్ పేపర్ 1, టీజీ టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో 7,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మిత్రులు ఖచ్చితంగా క్వాలిఫై కావాలనుకునే మిత్రులు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పేపర్ 2 సోషల్ స్టడీస్ కూడా ఉంది. ఇందులో కూడా దాదాపు 6,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్తో పాటుగా సొల్యూషన్ ఉంటుంది, ఆన్సర్తో పాటు సొల్యూషన్ కూడా. ఆ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ ఎందుకు అవుతుంది, దానికి సంబంధించిన వివరణ కూడా ఉంటుంది. అట్లనే సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నవోదయలో 6వ తరగతి అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ని అయితే పొడిగించడం జరిగింది. ఎక్స్టెండెడ్ లాస్ట్ డేట్ అప్లై ఆగస్టు 7వ తారీఖు వరకు. ఇంకో 7 రోజుల టైం ఉంది, అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 7, పరీక్ష నవంబర్ 28. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. మొత్తం మార్కులు 100 మార్కులు ఉంటుంది. ఇక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రధానమైన మార్పులు, నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ప్రిలిమ్స్ లేని పోస్టులు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండకుండా ఉండే పోస్టులు ఏవంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో మరియు డ్రైవర్ మెకానికల్ పోస్టులు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండవు. వీటికి నేరుగా ఫిజికల్ ఈవెంట్స్, టెక్నికల్ టెస్ట్ మరియు మెయిన్స్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. తర్వాత ఈవెంట్స్ రీషెడ్యూల్ ఉండదు. గతంలో లాగా ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా వేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ఉండదని బోర్డు స్పష్టంగా నోటిఫికేషన్లో ఇచ్చింది. నార్మలైజేషన్, ఏఆర్ పోస్టులతో పాటు ఎస్పీఎఫ్ పోస్టులకు కూడా ఈవెంట్స్ మార్కులలో నార్మలైజేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. అట్లనే ఉమ్మడి ఈవెంట్స్ అంటే ఏంటంటే ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా రెండింటికి వేరువేరుగా ఈవెంట్స్ ఉండవు. ఒక్కసారి ఈవెంట్స్ పెట్టి ఇందులో క్వాలిఫై అయితేనేమో రెండింటికి వర్తిస్తారు, రెండింటికి క్వాలిఫై అయినట్టు. ఒక్కసారి డిస్క్వాలిఫై అయితే రెండింటికి కూడా డిస్క్వాలిఫై అయినట్టుగా ఈసారి చేశారు. తర్వాత అర్హతలు మరియు లైసెన్సులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉన్న దాంట్లో ఫైర్ ఎస్ఐ, ఫైర్ కానిస్టేబుల్ మరియు డ్రైవర్ పోస్టులకు అప్లై చేసేవారు నోటిఫికేషన్ తేదీకి ముందే జూలై 29, 2026 నాటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంకా విద్యార్హత మరియు కట్ ఆఫ్ డేట్ చూస్తే ఎస్ఐ అప్లికేషన్కు జూలై 29, 2026 నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జూలై 29 నాటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు అర్హత లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక పోస్టుల పెంపు కానీ వయోపరిమితి పెంపు కానీ ఉంటుందా అంటే హైదరాబాద్ పరిధిలో 3 కమిషనరేట్ల సివిల్ ఏఆర్ విభాగాల్లో సుమారు 3,000 ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. ఆర్థిక శాఖ ఆమోదం పొందితే మెయిన్స్ ఫలితాల కంటే ముందు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
వయోపరిమితి పెంపు. ప్రస్తుతం జీవో నెంబర్ 87 ప్రకారం వయోపరిమితి ఇచ్చారు. అప్లికేషన్ ప్రక్రియ ముగిసేలోగా వయోపరిమితి మరింత పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. 1 నుంచి టాస్ పరీక్షల ఫీజు చెల్లింపు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10 ఇంటర్లో చేరిన విద్యార్థులు అక్టోబర్లో జరిగే పరీక్షలు రాసేందుకు ఆగస్టు 1 నుంచి 17 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. ఇక సర్కారు బడుల్లో పెరిగిన ఎన్రోల్మెంట్. గతేడాది 19.45 లక్షలు, ఈసారి 19.66 లక్షలు. విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఈ విషయాలైతే తెలియజేయడం జరిగింది. ఇక ఎల్ఎల్ఎం ఎంఫార్మసీ ఈ ప్రవేశాల గడువు పొడిగించారు. ఎల్ఎల్ఎం ఎంఫార్మసీ ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఈ మేరకు సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్ఎల్ఎం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 15 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదు ఆగస్టు 17 నుంచి 19 వరకు, సీట్ల కేటాయింపు 22న ఉంటుంది. 24 నుంచి 26లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇక ఎంఫార్మసీ అండ్ ఫార్మాడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 18 వరకు ఇచ్చారు. వెబ్ ఆప్షన్ల నమోదు 20 నుంచి 22 వరకు, 26న సీట్లు కేటాయిస్తారు. 27 నుంచి 31 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ విషయాలలో ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో మళ్ళొకసారి రాయండి. ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ.